హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియో నేను అజాక్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలాగంటే సర్వర్ దగ్గర నుంచి ఒక టెక్స్ట్ ఫైల్ని తీసుకొచ్చి ఆ టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటాని మన వెబ్ పేజ్లో లోడ్ చేయకుండా, పేజ్ అంతా లోడ్ చేయకుండా ఒక పార్ట్లో డిస్ప్లే చేయడం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను టెక్స్ట్ ఫైల్ని కాకుండా మన లోకల్ సర్వర్లో ఒక జేసన్ ఫైల్ని క్రియేట్ చేసి ఆ జేసన్ ఫైల్ డేటాని తీసుకొచ్చి అది మన వెబ్ పేజ్లో ఎలా డిస్ప్లే చేయాలి, అదేవిధంగా ఒక ఏపీఐ రిక్వెస్ట్ పంపి ఆ ఏపీఐ రిక్వెస్ట్ నుంచి వచ్చిన డేటాని మన వెబ్ పేజ్లో ఎలా డిస్ప్లే చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అంతకంటే ముందు ఫస్ట్ మనం అజాక్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ జస్ట్ సింపుల్గా ఒక 2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అజాక్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మన వెబ్ పేజ్ కంప్లీట్గా లోడ్ అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక పర్టికులర్ పోర్షన్ మనం రీప్లేస్ చేయాలి అని అనుకుంటే, ఆ డేటా అనేది మనకి సర్వర్ దగ్గర నుంచి రావాలి అని అనుకుంటే మనం మళ్ళీ సర్వర్కి రిక్వెస్ట్ పంపించి నార్మల్గా హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ దగ్గర నుంచి డేటా వచ్చి మళ్ళీ పేజ్ మొత్తం లోడ్ అయ్యి ఈ పార్ట్ కూడా రీప్లేస్ అవుతుంది. కానీ మనకు అలా చేయడం ద్వారా పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. సో ఈ అజాక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, సర్వర్కి XML HTTP రిక్వెస్ట్ని పంపి దాని ద్వారా మనకి కావాల్సిన డేటాని తీసుకొచ్చి ఓన్లీ మనకి కావాల్సిన పోర్షన్ని మాత్రమే రీప్లేస్ చేసి పేజ్ని రీలోడ్ చేయకుండా మనకి కావాల్సిన పోర్షన్ని మాత్రమే మనం అప్డేట్ చేసుకునేలా చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను ఒక ఏపీఐ దగ్గర నుంచి ఏపీఐకి రిక్వెస్ట్ పంపి ఆ ఏపీఐ నుంచి వచ్చిన డేటాని మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి అని అనుకున్నా. ఈ వీడియోలో నేను రెస్ట్ కంట్రీస్ అనే ఒక ఏపీఐని యూజ్ చేస్తున్నా. సో నేను ఈ వీడియో ఫైనల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇదేంటి అని అంటే మన ఇండియా యొక్క కంట్రీ యొక్క ఫ్లాగ్ అనమాట. ఇప్పుడు అక్కడే మనకి ఇండియా ఫ్లాగ్ ఎందుకు వచ్చింది అని అంటే, వెస్ట్ కంట్రీస్ అనే ఏపీఐకి నేను ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ పంపాను. సో ఇప్పుడు నేను యూఎస్ఏని పంపి ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మనకి యూఎస్ఏ యొక్క ఫ్లాగ్ అనేది డిస్ప్లే అయింది. ఎందుకు ఇలా అయింది అని అంటే, మనం ఒక రిక్వెస్ట్ని పంపాము ఆ ఏపీఐకి. ఆ ఏపీఐకి రిక్వెస్ట్ పంపేటప్పుడు మనం ఏ కంట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలో మనం మెన్షన్ చేయాలి. సో అది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఇంతకుముందు ఇండియా ఇచ్చాను కాబట్టి ఇండియాకి రిలేటెడ్ యొక్క ఫ్లాగ్ అనేది వచ్చింది. ఇప్పుడు యూఎస్ఏ ఇచ్చాను కాబట్టి యూఎస్ఏకి సంబంధించిన ఫ్లాగ్ వచ్చింది అనమాట, అక్కడ డిస్ప్లే అయింది. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు లాస్ట్ వీడియోలో నేను జస్ట్ ఫ్యూ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. XML HTTP కి సంబంధించిన మెథడ్స్ ఈ వీడియోలో లిస్ట్ ఆఫ్ మెథడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మనం XML HTTP రిక్వెస్ట్ అనేది చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. XML HTTP రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. దానికి సంబంధించిన మెథడే ఇది XML HTTP రిక్వెస్ట్. సో ఇది కన్స్ట్రక్టర్ ఫంక్షన్. దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, న్యూ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. సో ఈ ఆబ్జెక్ట్ అనేది బ్రౌజర్ కి రిలేటెడ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇది క్రియేట్ చేయాలి ఫస్ట్, ఇదొక మెథడ్. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఆ రిక్వెస్ట్ ని క్రియేట్ చేసాక మనం ఆ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాక మనం ఒక రిక్వెస్ట్ ని క్రియేట్ చేయాలి. ఆ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయడానికి మనకి యూజ్ అయ్యే మెథడే ఓపెన్ మెథడ్. ఈ ఓపెన్ అనే మెథడ్ 5 పారామీటర్స్ తీసుకుంటుంది. ఇందులో లాస్ట్ 2 అనేది ఆప్షనల్. ఫస్ట్ ఏంటి అని అంటే మెథడ్. ఈ మెథడ్ అనేది మనం మెన్షన్ చేసేది గెట్ కానీ, పోస్ట్ కానీ, పుట్ కానీ, డిలీట్ కానీ ఇలా. ఈ మెథడ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు సర్వర్ దగ్గర నుంచి డేటాని తీసుకురావడమే కాకుండా సర్వర్కి డేటాని కూడా మనం పంపచ్చు అసింక్రనస్ గా. సో ఒకవేళ డేటా పంపాలి అని అంటే పోస్ట్ కానీ, పుట్ కానీ ఇలా యూజ్ చేయాలి. నెక్స్ట్ యూఆర్ఎల్ అంటే ఏంటి అని అంటే సర్వర్ యొక్క లొకేషన్ అనమాట. మనం డేటా తీసుకురావాలి అని అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ లొకేషన్ ఇవ్వాలి. ఒకవేళ డేటా పంపాలి అని అంటే ఎక్కడికి పంపాలి ఆ లొకేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ అసింక్ అనేది ఏంటంటే ఒక బులియన్ పారామీటర్, ట్రూ కానీ ఫాల్స్ కానీ వాల్యూస్ అక్కడ మనం ఇవ్వాలి.
ట్రూ అంటే ఏంటి అని అంటే మనం ఇక్కడ ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది అసింక్రనస్ గా జరగాలి. సో ఇది చాలా మనకి రియల్ టైంలో యూజ్ డేటా ఉండడం వల్ల ఈ రిక్వెస్ట్ అనేది టైం తీసుకుంటుంది. ఈ టైం అంతా మనం వేస్ట్ చేయకుండా ఈ రిక్వెస్ట్ అనేది వెళ్ళి వచ్చేలోపు మనం రిమైనింగ్ ఆపరేషన్స్ చేయొచ్చు అసింక్ అనేది ట్రూ పెడితే. లేకపోతే లోడింగ్ అనే ప్రాసెసింగ్ అనేది బ్రౌజర్లో లోడింగ్ అనే ఈవెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో మనకి జనరల్గా ఈ ఒక ఏపీఐ చూసుకున్నట్టయితే ఆ ఏపీఐని ప్రైవేట్ ఏపీఐస్ యాక్సెస్ చేయాలి అని అంటే అక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అయ్యి మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఒక రిక్వెస్ట్ని క్రియేట్ చేసిన రిక్వెస్ట్ని మనం సెండ్ చేయాలి అని అంటే సెండ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఈ ఓపెన్ అనే మెథడ్, సెండ్ అనే మెథడ్ XML HTTP రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ కి సంబంధించిన మెథడ్స్. సో మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసే ఈ మెథడ్స్ అనేవి మనం కాల్ చేయాలి. సో సెండ్ అనే మెథడ్ కి మనం ఏ పారామీటర్ పాస్ చేయకపోతే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనం ఇక్కడ మెథడ్ గెట్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటున్నట్టు. సో గెట్ అంటే ఏంటి, అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుంటున్నాం సర్వర్ దగ్గర నుంచి మన బ్రౌజర్ కి. నెక్స్ట్ సెండ్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి ఈ సెండ్ అనే మెథడ్ కి మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనం సర్వర్ కి డేటా పంపుతున్నాం. సెండ్ మెథడ్ నార్మల్ గా ఏమీ పాస్ చేయకపోతే పారామీటర్ సర్వర్ దగ్గర నుంచి మనం డేటా తెచ్చుకుంటున్నాం. మనం ఏమన్నా డేటా పంపాలి అని అనుకుంటే ఈ సెండ్ అనే మెథడ్ ద్వారా ఈ సెండ్ లో ఒక పారామీటర్ మనం పంపాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. సెట్ రిక్వెస్ట్ హెడర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే మనం ఒకవేళ డేటాని పంపాలి అని అంటే ఆ డేటాకి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఈ సెట్ రిక్వెస్ట్ హెడర్ అనే మెథడ్ ద్వారా మనం పంపుకోవచ్చు. నార్మల్గా కంటెంట్ టైపు, కంటెంట్ సైజు ఇలా డిఫరెంట్ హెడర్స్ అనేవి ఉంటాయి. ఆ హెడర్స్ అంటే మనం పంపే కంటెంట్ టెక్స్టా, ఇమేజా, PDF డాక్యుమెంటా ఇలా ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం HTTP రిక్వెస్ట్ హెడర్ అనే ఈ మెథడ్ ద్వారా మనం పంపాలన్నమాట. నెక్స్ట్ అబౌట్. ఈ అబౌట్ అనే మెథడ్ ఎందుకు అని అంటే మనం ఒక రిక్వెస్ట్ ని పంపుతున్నాం కదా, ఒకవేళ మనకి ఆ రిక్వెస్ట్ సపోజ్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా యూజరు ఒక పర్టికులర్ టాస్క్ కావాలి అని క్లిక్ చేశారు బటన్, ఆ బటన్ క్లిక్ చేయగానే సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళి మనకి ఈ లోపే యూజరు క్యాన్సిల్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఏమవ్వాలి, ఆ యాక్షన్ అనేది స్టాప్ అయిపోవాలి. అలా చేయడానికి ఈ అబౌట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మనకి పేమెంట్ చేసేటప్పుడు కూడా సమ్ టైమ్స్ మనకి సెండ్ క్లిక్ చేయగానే క్యాన్సిల్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. సో మనం క్యాన్సిల్ చేస్తే మనకి జరగాల్సిన ఆపరేషన్ అనేది జరగదు అనమాట. నెక్స్ట్ గెట్ ఆల్ రెస్పాన్స్ హెడర్స్. ఈ మనకి సర్వర్ దగ్గర నుంచి మనం సమ్ డేటాని తీసుకొచ్చినప్పుడు ఆ డేటాకి సంబంధించిన హెడర్స్ అన్ని ఈ గెట్ ఆల్ రెస్పాన్స్ హెడర్స్ అనే మెథడ్ ద్వారా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ గెట్ రెస్పాన్స్ హెడర్. ఈ గెట్ ఆల్ రెస్పాన్స్ హెడర్స్ అనేవి మనకి హెడర్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. ఆ అన్ని టైప్స్ ఈ గెట్ ఆల్ రెస్పాన్స్ హెడర్స్ ద్వారా మనం చూడొచ్చు. మనం ఏదైనా ఒక పర్టికులర్ హెడర్ చూడాలి అని అనుకుంటే మనకి గెట్ రెస్పాన్స్ హెడర్ లో ఒక పారామీటర్ పాస్ చేయాలి. ఎలాగా, అప్లికేషన్ లేకపోతే కంటెంట్ టైపు, ఇలా డిఫరెంట్ హెడర్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి మనం పాస్ చేస్తే ఆ పర్టికులర్ హెడర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి రెస్పాన్స్ వచ్చిన దాంట్లో ఏముంటుందో వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ 2 మెథడ్స్ కూడా నేను ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మెథడ్స్ XML HTTP రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ కి సంబంధించిన యూస్ఫుల్ మెథడ్స్ ఇవి. నెక్స్ట్ అదే ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మనకి ఇక్కడ యూజ్ అయ్యాయి ఏంటి అని అంటే ఆన్ లోడ్, ఆన్ రెడీ స్టేట్ చేంజ్, ఆన్ ప్రోగ్రెస్. ఈ 3 అనేవి ప్రాపర్టీసే అయినప్పటికీ ఇవి ఏంటి అని అంటే ఈవెంట్ లిజనర్స్ అనమాట. సో మనకి HTML లో ప్రతి ఎలిమెంట్ కి లేకపోతే DOM లో ప్రతి ఆబ్జెక్ట్ కి కొన్ని ఈవెంట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్ అనేవి ఆ ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీస్ కింద ఉంటాయి. మనం లేకపోతే యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పి ఆ ఈవెంట్ ని యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా, లేకపోతే ఆ ఆబ్జెక్ట్ డాట్ ఆన్ లోడ్, ఆన్ క్లిక్, ఆన్ మౌస్ అప్ అలా ఇంతకుముందు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు వీడియోస్ లో.
అలాగైనా మనం ఈవెంట్స్ ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈ 3 ఏంటి అని అంటే ఈవెంట్స్ అనమాట. ఆన్ లోడ్, ఆన్ రెడీ స్టేట్ చేంజ్, ఆన్ ప్రోగ్రెస్. ఈ 3 మనకి ఎప్పుడు యూజ్ అవుతాయంటే, ఆన్ లోడ్ అనేది ఏంటి అంటే మనకి సర్వర్ దగ్గర నుంచి డేటా అనేది కంప్లీట్ గా మన బ్రౌజర్ కి వచ్చేసినప్పుడు ఆ ఈవెంట్ అనేది జరుగుతుంది అనమాట. అలా జరిగినప్పుడు మనం ఏదైనా యాక్షన్ చేయాలి అని అనుకుంటే మనం ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేయాలి. ఆబ్జెక్ట్ డాట్ ఆన్లోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ అనేది మనం మెన్షన్ చేస్తే ఆ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడు సర్వర్ దగ్గర నుంచి డేటా కంప్లీట్ గా మన వెబ్ పేజ్కి వచ్చినప్పుడు ఆ డేటా అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఈ ఈవెంట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్. మనకి ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఒక XML HTTP రిక్వెస్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేజ్ లో ఉంటుంది. ఆ స్టేజ్ మారినప్పుడల్లా మనకి ఏదైనా ఒక యాక్షన్ చేయాలి అని అనుకుంటే ఈ ఈవెంట్ ని యూజ్ చేయాలి. రెడీ స్టేట్ చేంజ్ అనే ఈవెంట్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆన్ ప్రోగ్రెస్. ఈ ఆన్ ప్రోగ్రెస్ అనేది ఏంటి అని అంటే, మనం ఒకవేళ సర్వర్ దగ్గర నుంచి డేటా తీసుకొచ్చేటప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే డేటా అనేది కంప్లీట్ గా లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ ఆన్ లోడ్ అనేది ఏంటి అని అంటే కంప్లీట్ డేటా అనేది మన బ్రౌజర్కి వచ్చేసింది. కానీ ఈ ఆన్ ప్రోగ్రెస్ ఏంటి అని అంటే డేటా అనేది మనకి బైట్స్ అలా వస్తూ ఉంటుంది. కంప్లీట్ గా వచ్చేంత వరకు ఈ ఆన్ ప్రోగ్రెస్ అనే ఈవెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. డేటా అనేది సర్వర్ దగ్గర నుంచి రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్ గా బ్రౌజర్కి వచ్చేంత వరకు ఆ ప్రోగ్రెస్ అనే ఈవెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ 3 అనేది ఈవెంట్ కి సంబంధించి, ఫస్ట్ 3 అనేవి ఈవెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇవన్నీ నార్మల్ ప్రాపర్టీస్. రెడీ స్టేట్ అనేది ఒక ప్రాపర్టీ, ఆ XML HTTP రిక్వెస్ట్ కి సంబంధించిన ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఏం చెప్తుంది అని అంటే, మనం ఆ XML HTTP రిక్వెస్ట్ ని క్రియేట్ చేసాం కదా, అది ఏ స్టేట్ లో ఉందో చెప్తుంది అనమాట. ఈ ప్రాపర్టీ వాల్యూ 0 ఉంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే అసలు రిక్వెస్ట్ అనేది స్టార్ట్ అవ్వలేదు సర్వర్ కి. నెక్స్ట్ 1 అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే సర్వర్ కి మన బ్రౌజర్ కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టు. నెక్స్ట్ 2 అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనకి సర్వర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ కి సంబంధించిన డేటా అనేది వచ్చినట్టు. 3 అంటే ఏంటి అని అంటే ఆ డేటా అనేది కంప్లీట్ గా రాలే, ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు. 4 అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ డేటా అనేది కంప్లీట్ గా సర్వర్ దగ్గర నుంచి మనకి వచ్చినట్టు. ఈ ప్లేస్ లోనే మనకి ఆన్ లోడ్ అనే ఈవెంట్ కూడా ట్రిగర్ అవుతుంది. సో ఎప్పుడైతే రెడీ స్టేట్ 4 అయ్యిందో అప్పుడు మనకి ఆన్ లోడ్ అనేది కూడా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రెస్పాన్స్ టెక్స్ట్. ఈ రెస్పాన్స్ టెక్స్ట్ అనేది ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే సర్వర్ దగ్గర నుంచి డేటా అనేది వచ్చింది కదా, ఆ డేటా అనేది ఈ ప్రాపర్టీలో మనకి స్టోర్ అయి ఉంటుంది. XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ దేన్ని యూజ్ చేసి అయితే మనం రిక్వెస్ట్ పంపుతామో సర్వర్ కి, ఆ ఆబ్జెక్ట్ యొక్క రెస్పాన్స్ టెక్స్ట్ అనే ప్రాపర్టీలో మనకి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెస్పాన్స్ XML. మనకి సర్వర్ దగ్గర నుంచి వచ్చిన డేటా అనేది ఒకవేళ XML ఫార్మేట్ లో కావాలి అని అనుకుంటే ఈ మెథడ్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టేటస్. మనకి సర్వర్ కి ఒక రిక్వెస్ట్ ని పంపుతున్నాము అని అంటే ఆ రిక్వెస్ట్ అనేది సక్సెస్ అవ్వచ్చు, ఒకవేళ ఆ సక్సెస్ కాకపోతే మనకి ఎర్రర్ ఏమన్నా వచ్చినా, లేకపోతే మనం రిక్వెస్ట్ దేనికైతే పంపుతున్నామో అక్కడ ఆ రిసోర్స్ అనేది లేకపోతే, అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు వీడియోలో ఒక టెక్స్ట్ ఫైల్ కి రిక్వెస్ట్ పంపా, ఆ టెక్స్ట్ ఫైల్ డేటా కావాలి అని, ఒకవేళ ఆ టెక్స్ట్ ఫైల్ అక్కడ లేకపోతే నిన్న ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో సమ్ శాంపుల్ HTML స్ట్రక్చర్ అనేది ఒకటి డిస్ప్లే అయిపోయింది. అలా కాకుండా మనం ఈ స్టేటస్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుంది. ఈ స్టేటస్ అనే ప్రాపర్టీలో మనకి 404 అనే నెంబర్ ఉంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనం రిక్వెస్ట్ దేనికైతే పంపుతున్నామో అది అక్కడ లేదు అని దాని మీనింగ్ అనమాట. ఒకవేళ 200 ఉంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనకి
రెస్పాన్స్ అనేది కరెక్ట్ గా వచ్చినట్టు, ఏ ఎర్రర్ లేకుండా. ఫర్బిడన్ అంటే ఏంటి అని అంటే సర్వరు మన రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయలేదు. ఎందుకు అని అంటే అది అలౌడ్ కాదు అని దాని మీనింగ్. సో కొన్ని సర్వర్స్ కి మనం కొన్ని రిక్వెస్ట్ ని పంపలేము, అలాంటప్పుడు మనకి ఈ ఫర్బిడన్ అనే ఎర్రర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫర్బిడన్ అనే ఎర్రర్ కి సంబంధించిన కోడ్ 403 అనమాట. నెక్స్ట్ స్టేటస్ టెక్స్ట్. ఇక్కడ మనకి స్టేటస్ అనేది నెంబర్స్ ఇస్తుంది, 200, 403, 400 ఇలా డిఫరెంట్ నెంబర్స్ అనేది ఇస్తుంది. కానీ స్టేటస్ టెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ ఓకే అని అంటే ఈ 200 మీనింగ్ ఏంటి అని అంటే ఓకే అని టెక్స్ట్, 404 అంటే టెక్స్ట్ ఏంటి అని అంటే నాట్ ఫౌండ్. ఇలా డిఫరెంట్ స్టేటస్ కి డిఫరెంట్ టెక్స్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి యూజ్ అయ్యే మెథడ్స్, ప్రాపర్టీస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక జేసన్ ఫైల్ ని క్రియేట్ చేసి ఆ జేసన్ ఫైల్లో సమ్ ఇన్ఫర్మేషన్ రాసి ఆ జేసన్ డేటాని మనం మన వెబ్ పేజ్ లో డిస్ప్లే అయ్యేలా చేస్తాం. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో టెక్స్ట్ ఫైల్ ని యూజ్ చేసి ఒక రిక్వెస్ట్ పంపడం ఎలాగా, ఆ టెక్స్ట్ ఫైల్ డేటాని మనం వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయడం ఎలాగో చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక జేసన్ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నా. మనకి జేసన్ అనేది ఒక ఫైల్ ఫార్మేట్ అనమాట. సో దాని ఎక్స్టెన్షన్ ఏంటి అని అంటే డాట్ జేసన్ అనమాట. ఏ ఫైల్ కైనా ఎక్స్టెన్షన్ డాట్ తర్వాతే మనం ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ నేమ్ కంట్రీ అని ఇస్తున్నా. ఇక్కడ మనం జేసన్ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాం. జేసన్ అనేది అబ్రివేషన్ ఏంటి అని అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇది కూడా జావా స్క్రిప్ట్ లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఏ ఫార్మేట్ లో ఉంటుందో సేమ్ ఆ ఫార్మేట్ లోనే ఉంటుంది. కాకపోతే మనకి జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ లో కీస్ అనేవి మనకి స్ట్రింగ్స్ కాకపోయినా ఏ ఫార్మేట్ లో ఉన్నా పర్వాలేదు. కానీ ఇక్కడ జేసన్ లో కీస్, ఆ ఆబ్జెక్ట్ లో కీస్ వాల్యూస్ రెండు స్ట్రింగ్స్ అయి ఉండాలి. అదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో జేసన్ అంటే జస్ట్ మనకి జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ మనం ఎలా అయితే రాస్తామో కర్లీ బ్రేసెస్ లో కీ వాల్యూ పేర్స్ సేమ్ అలానే, కాకపోతే కీస్ వాల్యూస్ రెండు కొటేషన్స్ లోనే మనం మెన్షన్ చేయాలి. అంటే రెండు స్ట్రింగ్స్ అయి ఉండాలి. మనకి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇలా ఇచ్చి ఇలా ఇస్తే మనకి జేసన్ లో ఎర్రర్ చూపిస్తుంది. సో ఎప్పుడైనా మనం కీని వాల్యూని రెండింటిని స్ట్రింగ్ లో మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను కంట్రీ డాట్ జేసన్ అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేశాను కదా, ఇక్కడ నేను సమ్ ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఒక కంట్రీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏంటి అని అంటే కంట్రీ నేమ్. సో నేమ్ అనే ప్రాపర్టీ ఏముంది అని అంటే ఇండియా అని ఉంది. నెక్స్ట్ క్యాపిటల్. ఈ క్యాపిటల్ అనే ప్రాపర్టీలో ఆ పర్టిక్యులర్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఉండాలి. సో ఇక్కడ నేను ఇండియా యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ న్యూఢిల్లీ ఇచ్చిన కదా క్యాపిటల్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని ఇంకొక ప్రాపర్టీని క్రియేట్ చేస్తున్నాం, ఆ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. సో ఇండియా అని ఇచ్చింది కదా కంట్రీ. సో ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యొక్క నేమ్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఒక జేసన్ ఫైల్ ని క్రియేట్ చేశా. జేసన్ ఫైల్ అంటే జస్ట్ ఇక్కడ నేను సింపుల్ గా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ లో కీ వాల్యూ పేర్స్ ని మనం రాసాము. కీ ఏంటి అని అంటే ఒక నేమ్, కంట్రీ నేమ్, క్యాపిటల్, ప్రైమ్ మినిస్టర్, ఆ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్. సో ఈ జేసన్ డేటాని మనం మన జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి అసింక్రనస్ గా అంటే పేజ్ అనేది లోడ్ అవ్వకుండా జస్ట్ ఒక రిక్వెస్ట్ ఈ సర్వర్ లో ఉన్న ఈ ఫైల్ కి వెళ్ళి ఆ ఫైల్ యొక్క డేటాని మన వెబ్ పేజ్ లో మనం డిస్ప్లే చేయాలి. సో ఇది మనం చేసే వర్క్. ఇప్పుడు
సో మనం ఒక HTML ఫైల్లో ఒక బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ తర్వాత ఒక డివిజన్ తీసుకున్నాం. ఎప్పుడైతే యూజర్ ఆ బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మనకి మన లోకల్ సర్వర్లో ఉన్న ఈ ఫైల్కి మనకి రిక్వెస్ట్ పంపి ఆ ఫైల్ డేటాని మనం తీసుకురావాలి. సో అలా తీసుకురావాలి అని అంటే ఫస్ట్ యూజర్ ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏం జరగాలో ఒక ఫంక్షన్ రాయాలి. సో ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడల్లా మనకి ఇలా జరగాలి కాబట్టి యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ ద్వారా క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడల్లా ఈ ఫంక్షన్ జరగాలి. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి అని అంటే లోడ్ డేటా. సో ఎప్పుడైతే యూజరు ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఏం జరగాలి, ఆ సర్వర్ కి ఒక XML HTTP రిక్వెస్ట్ అనేది వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ ఆబ్జెక్ట్ కి ఒక నేమ్ ఇస్తున్నా XHR అని. ఆ XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో XML HTTP రిక్వెస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఆబ్జెక్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఒక రిక్వెస్ట్ ని క్రియేట్ చేయాలి. రిక్వెస్ట్ ని క్రియేట్ చేయడానికి మనకి ఓపెన్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. సో ఈ ఓపెన్ అనే మెథడ్ లో మనం ఏం పాస్ చేయాలి, సర్వర్ కి మనం రిక్వెస్ట్ పంపుతున్నామా ఆ రిక్వెస్ట్ అనేది గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి HTTP మెథడ్స్. అందులో మనం ఏది ఇప్పుడు మనం సర్వర్ దగ్గర నుంచి డేటా తెచ్చుకోవాలి కాబట్టి గెట్. నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి ఆ డేటా తెచ్చుకోవాలి. సో ఇక్కడ మనకి లోకల్ సర్వర్లో సేమ్ ఈ demo.html ఏ ఫోల్డర్లో అయితే ఉందో సేమ్ ఆ ఫోల్డర్లోనే ఈ contrib.json కూడా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను country.json అని ఇస్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ ఏంటి అని అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇవ్వాలి. ఈ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏంటి అని అంటే అసింక్రనస్ గా మనకి ఈ ఆపరేషన్ అనేది జరగాలి అని, అంటే సర్వర్ కి డేటా రిక్వెస్ట్ పంపేది అసింక్రనస్ గా జరగాలి. సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు మనకి జావా స్క్రిప్ట్ లో నెక్స్ట్ కోడ్ ఆకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ని క్రియేట్ చేసాం, తర్వాత ఏం చేయాలి, ఆ రిక్వెస్ట్ ని పంపాలి సర్వర్ కి. సెండ్ అనే మెథడ్ ద్వారా మనం ఈ రిక్వెస్ట్ ని పంపచ్చు. సో ఇది ఇప్పుడు మన రిక్వెస్ట్ ని పంపాం కదా, మనం రిక్వెస్ట్ ని పంపాక సర్వర్ దగ్గర నుంచి మనకి డేటా వచ్చిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మనకి ఆన్లోడ్ అనే ఒక ఈవెంట్ ఉంది కదా, ఈ XML HTTP రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఆన్లోడ్ అనే ఈవెంట్ ఉంది. సో ఈ ఆన్లోడ్ అనే ఈవెంట్ అనేది జరిగినప్పుడు మనం ఏం చేయాలి అని అనుకుంటున్నామో దాన్ని ఒక ఫంక్షన్ లో మనం రాయాలన్నమాట. సో ఈ XHR.onload అని రాసిందంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఎప్పుడైతే సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళిందో ఆ రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళిన తర్వాత సర్వర్ సమ్ రెస్పాన్స్ అనేది పంపుతుంది కదా, ఆ పంపిన రెస్పాన్స్ మన బ్రౌజర్ లో కంప్లీట్ గా వచ్చినప్పుడు ఈ ఈవెంట్ అనేది జరగాలి. సో అలా వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ సింపుల్ గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నా, ప్రింట్ చేస్తున్నా. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే రెస్పాన్స్ టెక్స్ట్ అనే ఈ XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన రెస్పాన్స్ టెక్స్ట్ అనే ప్రాపర్టీలో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, అక్కడ మనం జావా స్క్రిప్ట్, సో ఇక్కడ మనం JSON ఫైల్లో సేమ్ ఏదైతే రాసామో సేమ్ అలానే మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో JSON డేటా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ JSON డేటా అనేది మనకి సర్వర్ దగ్గర నుంచి వచ్చింది కదా, అది స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉంటుంది అనమాట. నార్మల్ గా మనకి ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉండాలి, కీ వాల్యూ పేర్స్ లో మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మనకి ఎలా డిస్ప్లే అవుతుంది అంటే స్ట్రింగ్ ఫామ్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఆబ్జెక్ట్ లాగా డిస్ప్లే అవ్వాలి అంటే ఇప్పుడు నేను
ఇప్పుడు నేను ఒక సింపుల్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా సేమ్ అలాంటిది. సో లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ చేశా. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉండాలి, ఈ నోటేషన్ లో ఉండాలి, కానీ మనకి ఇక్కడ ఏదైతే వస్తుందో అది స్ట్రింగ్ ఫామ్ లో ఉంటుంది, యాస్టిస్ అలానే ఉంటుంది. సో మనం దాన్ని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనం పార్స్ చేసి ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. అలా చేయడానికి మనకి జావా స్క్రిప్ట్ లో జేసన్ డాట్ పార్స్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఇప్పుడు మనకు అదేం చేస్తుందని అంటే మనకు వచ్చిన డేటాని ఇది మనకి జేసన్ స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉంది, దీన్ని మనకి ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి ఈ ఫామ్ లో వచ్చేలా చేస్తుంది అనమాట. సో ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, కీ వాల్యూ పేర్స్, దానికి సమ్ మెథడ్స్, ప్రాపర్టీస్ ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. అలా ఈ ఫార్మేట్ లో మనం కన్వర్ట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే జేసన్ డాట్ పార్స్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ లో వచ్చిన డేటాని స్టోర్ చేద్దాం. సో లెట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు xhr డాట్ రెస్పాన్స్ టెక్స్ట్. సో ఇప్పుడు దీన్ని పార్స్ చేయాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి అని అంటే జేసన్ డాట్ మనకి జావా స్క్రిప్ట్ లో జేసన్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన పార్స్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే జేసన్ స్ట్రింగ్ ని ఒక ఆబ్జెక్ట్ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఆ రిజల్ట్ ని పార్స్ చేసి ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేశాను. ఇప్పుడు సేమ్ అదే ఆబ్జెక్ట్ ని మనం ప్రింట్ చేస్తే ఇంతకు ముందు నేను ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ని డిలీట్ చేస్తున్నా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సమ్ టెంపరరీ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, అది డిలీట్ చేస్తాను. సో జేసన్ అనేది ఒక ఆబ్జెక్ట్ జావా స్క్రిప్ట్ లో, ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించిన పార్స్ అనే మెథడ్ ద్వారా మనం జేసన్ డేటాని మనం పార్స్ చేయొచ్చు. ఒక స్ట్రింగ్ ఫామ్ లో నుంచి మనం నార్మల్ ఆబ్జెక్ట్ నోటేషన్ లోకి మనం తీసుకురావచ్చు. సో ఇలా మనకి ఈ ఆబ్జెక్ట్ నోటేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చిన డేటాని మనం ఈ వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వెబ్ పేజ్ లో మనం ఈ రిజల్ట్ అనేది ఒక వేరియబుల్ కదా, ఆ వెబ్ పేజ్ ఆ రిజల్ట్ లో మనకి కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. కీస్ ఏమేమి ఉన్నాయి, కంట్రీ నేమ్, క్యాపిటల్, ప్రైమ్ మినిస్టర్. సో వాల్యూస్ ఏమున్నాయి, రిలేటెడ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ డేటాని ఒక టేబులర్ ఫామ్ లో రిప్రజెంట్ చేద్దాం. సో టేబులర్ ఫామ్ లో మనం రిప్రజెంట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నా, str ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక టెంప్లెట్ స్ట్రింగ్ ని తీసుకున్నా. ఈ టెంప్లెట్ స్ట్రింగ్ లో నేను ఏం చేస్తానంటే ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నా. సో HTML లో టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం కదా, సేమ్ అలానే ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసి దాన్ని ఈ డివిజన్ లో యాడ్ చేస్తాను. ఈ డివిజన్ లో ఒక చైల్డ్ కింద ఈ టేబుల్ ట్యాగ్ ని, ఆ టేబుల్ డేటాని మనం యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం టేబుల్ ట్యాగ్ లో ఫస్ట్ రోలో మనకి ఏం కావాలి, హెడ్డింగ్స్ కావాలి. హెడ్డింగ్స్ ఏంటి అని అంటే ఈ జేసన్ ఫైల్లో కీస్ ఏవైతే ఉన్నాయో అవి హెడ్డింగ్స్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ రోలో మనకి ఏం కావాలి అని అంటే ఆ హెడ్డింగ్స్ కావాలి. ఆ హెడ్డింగ్స్ కావాలి అని అంటే రిజల్ట్ అనే మనకి ఆ ఆబ్జెక్ట్ లో డాట్ సో ఒకవేళ మనకి ఆ రిజల్ట్ లో ఏం కీస్ ఉన్నాయో మనకు తెలియదు, అప్పుడు ఏం చేయాలి అని అంటే మనం
ఈ ఒక ఆబ్జెక్ట్ ని ఇటరేట్ చేయడానికి మనకి ఫరిన్ అనే లూప్ యూజ్ అవుతుంది. సో ఫర్ కీ ఇన్ రిజల్ట్. సో ఎన్ని కీస్ అయితే ఉంటాయో అన్ని కీస్ కి మనం ఏం చేయాలి అని అంటే ఒక ట్రోని క్రియేట్ చేసి, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే లెట్ str ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఒక టెంప్లెట్ స్ట్రింగ్ తీసుకుని దాంట్లో టేబుల్ ట్యాగ్ని ఓపెన్ చేసి తర్వాత టీఆర్ ట్యాగ్ని ఓపెన్ చేసి ఈ టీఆర్ ట్యాగ్లో మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ని మనం ఆ ఫస్ట్ రోలో డేటా కింద డిస్ప్లే చేయాలి. సో str ఈజ్ ఈక్వల్ టు str ప్లస్ మనకి టీడీ లోపల మనకి ఏం కావాలి అని అంటే ఈ టీడీ లోపల మనకి ఏం కావాలి అని అంటే ఆ కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ మనం టెంప్లేట్ లిటరల్లో వేరియబుల్ రాయాలి అని అంటే డాలర్ అనే సింబల్ యూజ్ చేసి పెరాంథసిస్ లో మనం ఆ వేరియబుల్ నేమ్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఒక టేబుల్ రో అనేది క్రియేట్ అయ్యి ఆ టేబుల్ రోలో మనకు వచ్చిన రెస్పాన్స్ లో ఎన్ని కీస్ అయితే ఉన్నాయో అవన్నీ కీస్ ఒక రోలో హెడ్డింగ్స్ కింద యాడ్ అవుతాయి. సో ఇక్కడ నేను టీడీ కాకుండా టీహెచ్ అని కూడా యూజ్ చేయొచ్చు. టీహెచ్ అంటే హెడ్డింగ్స్ కింద యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఒక రోలో ఫస్ట్ రోలో మనం హెడ్డింగ్స్ ని రాసాం. నెక్స్ట్ రోలో మనకి ఏం కావాలి అని అంటే ఆ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ కావాలి. ఆ వాల్యూస్ కావాలంటే మనం ఏం చేయాలి, ఆ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కీ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఇటరేట్ అవుతుంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఫర్ ఈచ్ కీ ఫస్ట్ నేమ్, తర్వాత క్యాపిటల్, తర్వాత ప్రైమ్ మినిస్టర్, ఇలా ఒక్కొక్క కీకి ఇటరేట్ అయ్యి ఆ ఒక్కొక్క కీని మనం హెడ్డింగ్ కింద పెట్టాం. మన నెక్స్ట్ రో నుంచి మనకి ఏం కావాలి, ఈ డేటా కావాలి. సో ఈ డేటా అనేది మనకి ఎలా వస్తుంది, ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి రిజల్ట్ అనే వేరియబుల్లో ఉంది. రిజల్ట్ డాట్ ఆ కీ నేమ్ ఇస్తేనే కదా మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది. అంటే రిజల్ట్ డాట్ నేమ్, రిజల్ట్ డాట్ క్యాపిటల్, రిజల్ట్ డాట్ ప్రైమ్ మినిస్టర్, రిజల్ట్. సో అలా వచ్చిందని మనం ఏం చేద్దామని అంటే టీడే టేబుల్ డేటాలో డిస్ప్లే చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఒక రోని అయితే క్రియేట్ చేసాము. ఫస్ట్ రో మనం క్రియేట్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి. సో ఇటరేట్ అయిపోయిన తర్వాత కీస్ అన్ని ఇటరేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఆ రోని క్లోజ్ చేయాలి. అంటే క్లోజింగ్ రో ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో అలా చేయడానికి మనం టిఆర్ ట్యాగ్ క్లోజ్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ వరకు టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసి ఫస్ట్ రోని క్రియేట్ చేసాం. ఇది ఏంటి అని అంటే ఒక రోని క్రియేట్ చేసాం. మళ్ళీ మనకి ఏం కావాలి, ఇంకొక రో కావాలి కదా. సో డైరెక్ట్ గా ఇక్కడే ఇంకా టిఆర్ ట్యాగ్ ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ వాల్యూస్ ని ఒక రోలో డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే ఆ నెక్స్ట్ రో మనం ఏదైతే ఓపెన్ చేసామో దాన్ని క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేయాలంటే మళ్ళీ టిఆర్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ రోని ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసేసాం, తర్వాత సెకండ్ రోని ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసేసాం. ఇప్పుడు మనం టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసాం కదా, దాన్ని క్లోజ్ చేయాలి అని అంటే మళ్ళీ ఇక్కడ సేమ్ ఈ లైన్ లోనే మనం ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం హెచ్టిఆర్ అనే వేరియబుల్లో మనకి ఏముంది అని అంటే ఒక టేబుల్ స్ట్రక్చర్ హెచ్టిఎంఎం స్ట్రక్చర్ లో మనకి వచ్చిన డేటా అనేది మనం అరేంజ్ చేసి పెట్టాం. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఈ డేటా ఎలిమెంట్ అనేది ఒక డివిజన్ తీసుకున్నాం కదా, ఆ డివిజన్ కి అటాచ్ చేయాలి. సో ఇప్పుడు డేటా ఎలిమెంట్ డాట్
ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చి దాంట్లో మనం ఈ ఎస్టీఆర్ని స్టోర్ చేసినట్టయితే మన హెచ్టిఎంఎల్లో ఆ డివిజన్లో ఈ టేబుల్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది అని అంటే సో ఇలా వచ్చింది. సో మనకి ఈ టేబుల్కి బార్డర్, ప్యాడింగ్ అని మనం ప్రాపర్టీస్ కూడా మనం ఇవ్వాలి కదా. సో దాన్ని కూడా మనం ఇక్కడ ఇచ్చేయచ్చు. ఈ టేబుల్ అనే ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసాం కదా, బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 2 పిక్సెల్స్ అని ఇస్తున్నా, లేకపోతే నెంబర్ డైరెక్ట్గా ఇచ్చినా పర్వాలేదు. సో మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ ఒక జేసన్ ఫైల్ని క్రియేట్ చేసి ఆ జేసన్ ఫైల్కి మన సర్వర్లో ఉన్న జేసన్ ఫైల్కి రిక్వెస్ట్ పంపి ఆ రిక్వెస్ట్ని మనం మన పార్స్ చేసి జేసన్ డాట్ పార్స్ అనే మెథడ్ ద్వారా మనం పార్స్ చేసి అందులో ఉన్న ప్రతి కీని ఇటరేట్ చేసి ఒక టేబుల్ రోలో పెట్టాము. తర్వాత అందులో ప్రతి వాల్యూని మళ్ళీ మనం ఇంకో రోలో పెట్టాము. సో ఇక్కడ మనకి ఒక కంట్రీయే ఉంది. ఇలా మనం ఎన్ని కంట్రీస్ అయినా మనం క్రియేట్ చేసి సేమ్ ఆ స్ట్రక్చర్లో మనం చేయొచ్చు అనమాట. సో మనకి ఇలా మల్టిపుల్ కంట్రీస్ కావాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఒక యారేని క్రియేట్ చేసి ఆ యారేలో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క యారేలో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఆబ్జెక్ట్. సో సేమ్ ఇలానే మనం ఇంకొక కంట్రీ ఇన్ఫర్మేషన్ మనం ఇలానే పాస్ చేయొచ్చు. సో ఇక్కడ వేరే కంట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో మనం నార్మల్గా యారేస్లో ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు 1 2 3 ఇలా కామా పెట్టి ఎలా సెపరేట్ చేసిస్తామో అక్కడ 1 అనేది నెంబర్, కానీ ఇక్కడ ఎలిమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఇలా కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో జస్ట్ నేను సింపుల్గా ఉండడం కోసం ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని ఆ జేసన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు జేసన్లో. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ నేను కరెక్ట్గా ఇచ్చాను, ఆ ఫైల్ అక్కడ ఉంది కాబట్టి మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ఒకవేళ మనకి ఆ సర్వర్కి రిక్వెస్ట్ ఏదైతే పంపుతున్నామో ఆ ఫైల్ అనేది అక్కడ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా జరగకూడదు. ఎందుకు అని అంటే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా రాలేదు కాబట్టి. అలా రిజల్ట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం, అంటే మనం సర్వర్కి డేటా ఏదైతే పంపామో అది మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవాలి అని అంటే మనకి ఈ XML HTTP రిక్వెస్ట్కి స్టేటస్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ స్టేటస్ అనే వాల్యూ 200 అయితేనే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనకి కరెక్ట్ డేటా అనేది వచ్చినట్టు అనమాట. సో అప్పుడు మాత్రమే మనం ఈ యాక్షన్ అనేది జరిగేలా చేయొచ్చు. సో లేకపోతే మనం ఏం చేయొచ్చు అని అంటే ఎర్రర్ అని చెప్పి సమ్ మెసేజ్ అనేది మనం డిస్ప్లే చేయొచ్చు.
సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే స్టేటస్ వాల్యూ 404 కానీ 303 ఇలా డిఫరెంట్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మన స్టేటస్ వాల్యూ 200 ఉంటేనే మనం ఈ ప్రాసెస్ చేయాలి. అంటే ఏంటి, మనకి కరెక్ట్గా డేటా అనేది వచ్చినప్పుడు. సో ఎల్స్ అనే ఒక బ్లాక్ తీసుకుని దాంట్లో మనం ఏం చేద్దామని అంటే ఈ డేటా ఎలిమెంట్ అనేది ఉంది కదా, దాంట్లో సమ్ మెసేజ్ అనేది డిస్ప్లే చేద్దాం. సో అదేంటి అని అంటే ఎర్రర్ నో ఫైల్ ఫౌండ్ అనే ఒక ఎర్రర్, లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్. మనకి జనరల్గా ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ చాలా ప్లేసెస్లో చూస్తాం మనం. ఈ ఎర్రర్ అనేది మనం ఎలా క్యాచ్ చేయొచ్చు అని అంటే ఈ మనం రిక్వెస్ట్ పంపిన ఆబ్జెక్ట్కి స్టేటస్ అనే ప్రాపర్టీలో 404 403 ఇలా 504 ఇలా ఉంటే మనకి ఎర్రర్స్ అనేవి వచ్చినట్టు. సో ఇప్పుడు మనం చేద్దాము. ఇప్పుడు నేను ఫైల్ నేమ్ ఇక్కడ రాంగ్ ఇచ్చాను. సో ఏమి ఇచ్చాను, స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. ఇప్పుడు మనకి డేటా అనేది రాదు. మనకి ఆ మెథడ్కి ఎప్పుడు వెళ్ళాలి, రెస్పాన్స్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడు. సో ఇక్కడ మన స్టేటస్ అనేది 200కి ఈక్వల్లో కాదో చెక్ చేయకుండా నేను అసైన్ చేసాను 200, అందుకు మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి మళ్ళీ ఈ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకు అని అంటే మనకి స్టేటస్ అనే కోడ్ 200 కాదు కాబట్టి మనం ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసేలా చేసాము. ఎల్స్ బ్లాక్ లో ఫైల్ నాట్ ఫౌండ్ అనే టెక్స్ట్ ని ఆ డివ్ లో టెక్స్ట్ కింద అసైన్ చేసాం. సో ఇది ఒక సింపుల్ జేసన్ ఫైల్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్ ని పార్స్ చేసి మన వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయడం. సో ఇప్పుడు మన లోకల్ ఫైల్ కాకుండా ఒక ఏపీఐకి రిక్వెస్ట్ పంపి ఆ ఏపీఐ దగ్గర నుంచి మనం డేటాని తీసుకొచ్చి మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో రెస్ట్ కంట్రీస్ అనే ఒక వెబ్సైట్ ఉంది. వీళ్ళు ఒక పబ్లిక్ ఏపీఐని ప్రొవైడ్ చేశారు. ఏపీఐ అంటే ఏంటి అని అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఏపీఐ ఏం చేస్తుంది అని అంటే మనకి ఒక యూఆర్ఎల్ ని ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే ఎండ్ పాయింట్స్ అని అంటారు. సో ఈ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు జనరల్గా అమెజాన్ అని క్లిక్ చేయగానే మనకి ఒక యూఆర్ఎల్ ద్వారా మనకి ఇక్కడ మనం యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నట్టు అనమాట. సో ఈ అమెజాన్ సైట్కి వెళ్ళంగానే amazon.in అని క్లిక్ చేయగానే మనకి అమెజాన్లో హోమ్ పేజ్ ఎలా అయితే వస్తుందో, సో ఇక్కడ ఈ ఏపీఐస్ ఏం చేస్తాయి అని అంటే ఒక యూఆర్ఎల్ని ప్రొవైడ్ చేస్తాయి. దాన్ని ఏపీఐ ఎండ్ పాయింట్ అని అంటాం. సో ఏపీఐ కూడా ఒక ప్రోగ్రామే, ఒక అప్లికేషనే. ఇదేం చేస్తుందంటే ఒక రిక్వెస్ట్ ని తీసుకుని ఆ రిక్వెస్ట్ కి తగ్గ డేటా అనేది మనకి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ రెస్పాన్స్ ఏంటి అని అంటే ఒక వెబ్ పేజ్, కానీ ఈ ఏపీఐకి రెస్పాన్స్ ఏంటి అని అంటే జేసన్ ఫైలు. సో ఫైల్ అనేది ఒక రెస్పాన్స్ కింద మనకి వస్తుంది అనమాట. జేసన్ డేటా అనేది మనకి ఇక్కడ ఏపీఐకి రెస్పాన్స్ కింద ఇస్తుంది అనమాట. అలా మనం ఏపీఐని డిజైన్ చేయాలి. సో ఏపీఐకి ఎండ్ పాయింట్ అంటే ఏంటి అని అంటే ఒక యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ని బేస్ చేసుకుని ఈ అప్లికేషన్ అనేది మనకి ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన యూఆర్ఎల్ బట్టి మనకి డేటా అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. ఆల్, నేము, ఫుల్ నేము, ఇలా మనం ఇక్కడ ఈ ఆల్ అనే దాని మీద రిలేటెడ్ ఏంటి అని అంటే ఏపీఐ ఎండ్ పాయింట్ ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ /v3/v31/all అని ఇస్తే మనం రిక్వెస్ట్ పంపి దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రెస్ట్ కంట్రీస్ అని ఒక వెబ్సైట్ ఏం చేస్తుందంటే మనకి అన్ని కంట్రీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఏపీఐ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా ఒక రిక్వెస్ట్ అనేది పంపితే అన్ని కంట్రీస్ డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి. సో అది ఎలానో మనం చూద్దాం. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేశాను కదా, ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్ లో ఈ ఓపెన్ అనే మెథడ్ లో యూఆర్ఎల్ అనే ప్లేస్ లో అక్కడ మనం కాపీ చేసిన ఏపీఐ ఎండ్ పాయింట్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిజల్ట్ అనేది ఒకవేళ వస్తే మనకి సక్సెస్ అవుతే స్టేటస్ 200 అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే మనం వెబ్ పేజ్ లో ఆ డేటాని డిస్ప్లే చేయకుండా జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ డేటాని కన్సోల్ లో డిస్ప్లే చేస్తున్నా. సో ఈ మ్యాటర్ అంతా తీసేస్తున్నా. సో ఏపీఐ కాబట్టి ఒకవేళ స్టేటస్ అనేది మనకి ఎర్రర్ వస్తే ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని ప్రింట్ అవ్వాలని మనం రాసాం. సో ఇప్పుడు స్టేటస్ అనేది 200 అయిందంటే మనకి ఈ
ఎక్స్హెచ్ఆర్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్ అనే ప్రాపర్టీలో మనకి ఏపీఐ అనేది మనకి ఏదైతే రెస్పాన్స్ ఇచ్చిందో అది ఉంటుందా, నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను కాబట్టి సేమ్ ఆ వేరియబుల్ని మనం ప్రింట్ చేద్దాం కన్సోల్. సో ఇప్పుడు గెట్ డేటా అనేది క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది అంటే ఆ ఏపీఐకి రిక్వెస్ట్ వెళ్ళి మనకి డేటా అనేది వస్తుంది. సో ఇదంతా మనకి జేసన్ స్ట్రింగ్ ఫార్మేట్ లో డేటా అనేది వచ్చింది అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీన్ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేద్దాం. సో ఇదంతా ఏంటి అని అంటే ఒక స్ట్రింగ్ ఫామ్ లో వచ్చింది. ఇందులో మనకి ఏముందంటే ఒక్కొక్క కంట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందు అయితే నార్మల్ గా మన లోకల్ ఫైలు అందులో డేటా తక్కువ ఉంది కాబట్టి వెంటనే మనకి రెస్పాన్స్ అనేది వచ్చేసింది. కానీ ఇక్కడ ఈ ఈ ఏపీఐ ఇచ్చే డేటా అనేది మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు మనకి డేటా రావడానికి సమ్ టైం అనేది పడుతుంది కదా. ఈ లోపు మనకి యూజర్ కి ఆన్ ప్రోగ్రెస్ అని ఒక టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ కి ఆన్ ప్రోగ్రెస్ అనే ఒక ఈవెంట్ అనేది ఉంటుంది. ఆ ఈవెంట్ లో మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి ఆ ఈవెంట్ జరిగినప్పుడు, సో ఆన్ ప్రోగ్రెస్ అనే ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందంటే సర్వర్ దగ్గర నుంచి మన వెబ్ పేజ్ కి మన బ్రౌజర్ కి రెస్పాన్స్ స్టార్ట్ అయినప్పుడు కాడి నుంచి కంప్లీట్ రెస్పాన్స్ వచ్చేంత వరకు ఆ ప్రోగ్రెస్ ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే మన డివ్ ఏదైతే తీసుకున్నామో దానిలో లోడింగ్ అనే ఒక మెసేజ్ ని డిస్ప్లే చేద్దాం. లేకపోతే గెట్టింగ్. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి గెట్టింగ్ అని వస్తుంది. కన్సోల్ లో ఎప్పుడైతే రిజల్ట్ డిస్ప్లే అవుద్దో అక్కడ మనకి ఇక్కడ గెట్టింగ్ అనేది ఉండదు. సో ఉండకూడదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి, కంప్లీట్ గా లోడ్ అయినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ ఎలిమెంట్ లో నల్ పెట్టాలి. సో లేకపోతే ఎంప్టీ టెక్స్ట్ పెట్టాలి. సో లోడ్ అయిన తర్వాత మనం ఆ ఎలిమెంట్ ని క్లియర్ చేయాలి. సో ఆ ఎలిమెంట్ లో ఏ టెక్స్ట్ లేకపోతే అప్పుడు మనకి లోడ్ అయ్యాక మనకి ఈ డివ్ లో మనకి ఏ కంటెంట్ ఉండదు. సో ఇక్కడ నల్ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మనకి గెట్టింగ్ అని కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ కన్సోల్ లో డేటా డిస్ప్లే అయిందో కంప్లీట్ డేటా మనకు వచ్చినట్టు అప్పుడు ఇక్కడ నల్ అయిపోతుంది. ఆ డివిజన్ లో మనం ఏ కంటెంట్ డిస్ప్లే చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఈ ఫార్మేట్ జేసన్ స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉంది, దాన్ని మనం పార్స్ చేయాలి. సో అలా మనం పార్స్ చేయడానికి మనకి జేసన్ అనే ఆబ్జెక్ట్ కి పార్స్ అనే మెథడ్ ఉంది, దాని ద్వారా మనం పార్స్ చేద్దాం. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు జేసన్ డాట్ పార్స్ ఆఫ్ సేమ్ ఆ వేరియబుల్ లో ఉన్న డేటాని ఇస్తాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఎలా ఇంతకు ముందు స్ట్రింగ్ ఫామ్ లో వచ్చింది, ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఫామ్ లో వచ్చింది. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటి అని అంటే యారే. ఈ యారేలో జనరల్ గా మనకి ఒక యారే కూడా ఆబ్జెక్టే. యారేలో ఆబ్జెక్ట్ ఎలా అంటే యారేలో మనకి ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండెక్సెస్ కీ, యారేలో ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాల్యూస్. ఇక్కడ మనకి యారే ఫామ్ లో వచ్చిందనమాట. సో ఒక్కొక్క ఆ యారేలో ఒక్కొక్క ఎలిమెంట్ మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క కంట్రీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అలా అంటే ఇక్కడ మనం ఈ ఎండ్ పాయింట్ ఆల్ అని ఇచ్చాం. అదే ఇప్పుడు మనం ఇంకొక ఎండ్ పాయింట్ నేమ్ అని ఇస్తే అంటే ఏదైనా ఒక పర్టికులర్ కంట్రీ ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఈ ఎండ్ పాయింట్ ఇవ్వాలి. సో స్లాష్ ఆల్ అని ఇస్తే అన్ని కంట్రీస్ ఇన్ఫర్మేషన్ మనకి జేసన్ డేటా రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మనం
ఈ ఎండ్ పాయింట్ లో మనం నేమ్ అనే ప్లేస్ లో మనకి కావాల్సిన కంట్రీ నేమ్ ఇస్తే అప్పుడు మనకి ఆ కంట్రీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ నేమ్ ప్లేస్ లో నేను ఇండియా అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమైందంటే ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. సో కోడ్ ఐఎన్ భారత్. సో అంటే ఏంటంటే మనకి ఇండియాకు ఉన్న డిఫరెంట్ నేమ్స్ ఆల్ట్ స్పెల్లింగ్స్ అంటే. నెక్స్ట్ బార్డర్స్, ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, క్యాపిటల్ న్యూఢిల్లీ, క్యాపిటల్ ఇన్ఫో, లాటిట్యూడ్ లాంగిట్యూడ్, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. సో కాంటినెంట్, మన ఇండియా కాంటినెంట్, ఏషియా, కరెన్సీస్, ఇలా ఇది ఒక మనకి వచ్చిన రిజల్ట్ అనేది మనకి ఎలా వచ్చింది, యారేలో వచ్చింది. ఆ యారేలో మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ఒక ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ యారేలో మనకి ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేద్దాం. సో దాన్ని డీస్ట్రక్చరింగ్, యారే డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేద్దాం. సో ఇప్పుడు మనకి యారే డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఎలా అంటే ఒక వేరియబుల్ ని మనం LHS లో ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్ ని స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టి ఇక్కడ మనం యారే కానీ ఆబ్జెక్ట్ కానీ ఇచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ యారేలో ఒక ఎలిమెంటే ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్ మొత్తం ఈ వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తుంది. సో లేకపోతే సో ఇక్కడ నేను కంట్రీ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీన్ని ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ మనకి ES6 లో ఇంట్రడ్యూస్ అయింది, యారే డీస్ట్రక్చరింగ్, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అనేది. సో అంటే ఏంటి అని అంటే మనం సేమ్ ఇప్పుడు నేను ఒక 3 వేరియబుల్స్ తీసుకుని A, B, C అని 3 వేరియబుల్స్ తీసుకుంది. దీంట్లో యారేలో ఒక 3 నెంబర్స్ ఉంటే దీన్ని అన్ప్యాకింగ్ అంటారు. సో మనకున్న యారేలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 ఎలిమెంట్స్ ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అని అంటే 3 వేరియబుల్స్ కి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకున్న రిజల్ట్ లో ఒక యారేలో ఒక ఎలిమెంట్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఒక వేరియబుల్ పెడితే సరిపోతుంది. ఎందుకనంటే మనకు వచ్చిన రిజల్ట్ యారేలో ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఈ కంట్రీ అనే వేరియబుల్ లో మనకి వచ్చిన రిజల్ట్ లో ఉన్న యారేలో ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ఈ కంట్రీ అనే వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తుంది. సో ఆ యారేలో ఉన్నది సో ఇప్పుడు నేను ప్రింట్ చేయలేదు, ఆ వేరియబుల్ ని ప్రింట్ చేయాలి. సో ఇంతకు ముందు మనకి ఏమైంది, ఒక యారేలో వచ్చి ఆ యారేలో ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఉన్న ఒకే ఒక ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ కింద డిస్ప్లే అయింది. ఇప్పుడు మనకి ఏమైంది, ఆ కంప్లీట్ ఎలిమెంట్ ఏంటి అని అంటే మనకి ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్టే కంట్రీ అనే వేరియబుల్ లో మనం స్టోర్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్, వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక కంట్రీ, మన కంట్రీ ఫ్లాగ్ ని డిస్ప్లే చేయడం. సో ఆ ఫ్లాగ్ అనేది మనకి ఈ ఫ్లాగ్స్ అనే ప్రాపర్టీలో ఉంది. ఈ ఫ్లాగ్స్ అనే ప్రాపర్టీలో మళ్ళీ ఇది ఇంకొక ఆబ్జెక్ట్, ఇంటర్నల్ గా ఇంకొక ఆబ్జెక్ట్. ఈ ఫ్లాగ్స్ అనే ప్రాపర్టీలో మళ్ళీ PNG అనే ఒక ప్రాపర్టీ ఏమో ఇమేజ్ PNG ఉంటుంది, SVG అనే ప్రాపర్టీలోనేమో ఇమేజ్ SVG ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే
ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ లో అంటే ఆ డివిజన్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ లో మనం ఏం చేద్దామంటే ఒక ఇమేజ్ ట్యాగ్ ని క్రియేట్ చేద్దాం. సో ఇమేజ్ ట్యాగ్ ని క్రియేట్ చేసాం. ఈ ఇమేజ్ లో సోర్స్ అనేది మనం ఏమి ఇవ్వాలి అని అంటే ఆ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిజల్ట్ మనం పార్స్ చేసి ఆ పార్స్ చేసింది మనం డీస్ట్రక్చర్ చేసి కంట్రీ అనే వేరియబుల్ ఇచ్చాం. సో ఇప్పుడు ఈ కంట్రీ అనే వేరియబుల్ లో ఫ్లాగ్స్ అనే ఒక ప్రాపర్టీలో మళ్ళీ పిఎన్జి అనే ఇంకా ఇన్నర్ ప్రాపర్టీ ఉంది, దాంట్లో మనకి ఫ్లాగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే గెట్ డేటా అనేది క్లిక్ చేస్తానో అప్పుడు మనకి ఆ కంట్రీ ఫ్లాగ్ అనేది ఆ ఇమేజ్ లో అటాచ్ అవుతుంది అనమాట. ఆ ఇమేజ్ ట్యాగ్ లో సోర్స్ అనేది ఆ కంట్రీ ఫ్లాగ్ లొకేషన్ యాడ్ అయ్యి మనకి ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇండియా కాకుండా యూఎస్ఏ అని ఇస్తే ఇప్పుడు మనకి యూఎస్ఏకి సంబంధించిన ఫ్లాగ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది మన వెబ్ పేజ్ లో. సో ఇలా డిస్ప్లే అయింది కదా. సో ఇలా మనం ఒక ఏపీఐ కూడా ఈ అజాక్స్ రిక్వెస్ట్ పంపి వచ్చిన డేటాని మనం మన వెబ్ పేజ్లో మనకి ఏ పోర్షన్లో కావాలంటే ఆ పోర్షన్లో డిస్ప్లే చేయొచ్చు. సో ఇక్కడ మన కంట్రీకి సంబంధించిన ఏ కంట్రీకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ని మనకు నచ్చిన స్ట్రక్చర్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ ఓన్లీ ఫ్లాగ్ని మాత్రమే డిస్ప్లే చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఎండ్ పాయింట్లో మనకి మాన్యువల్గా ఒక్కొక్క దాన్ని ఇక్కడ మార్చుతున్నాం ఎండ్ పాయింట్. ఒకవేళ మన యూజర్ దగ్గర నుంచి ఒక కంట్రీ నేమ్ తీసుకుని ఆ కంట్రీ నేమ్ని మనం ఈ ఎండ్ పాయింట్లో ఇవ్వచ్చు అనమాట. సో అది ఎలా అంటే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన హెచ్టిఎంఎల్లో ఒక ఇన్పుట్ ఎలిమెంట్ని తీసుకుంటున్నా, దీనికి ఒక ఐడి ఇస్తున్నా. ఐడి ఈజ్ ఈక్వల్ టు కంట్రీ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఎప్పుడైతే యూజరు ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో గెట్ డేటా అనే బటన్ మీద, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ కంట్రీ అనే టెక్స్ట్ బాక్స్ లో యూజర్ ఏ కంట్రీ నేమ్ అయితే ఎంటర్ చేశారో ఆ కంట్రీ నేమ్ ని ఇక్కడ మనం అటాచ్ చేసి పంపాలి. సో అలా పంపాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ ఎలిమెంట్ ని మనం తీసుకురావాలిగా. మనం HTML లో ఉన్న ఇన్పుట్ ఎలిమెంట్ ని మనం ఇక్కడ తీసుకురావాలి జావా స్క్రిప్ట్ లో. లెట్ సి ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ get element by id of country COUNTRY అని ఇచ్చాం కదా నేను సేమ్ అదే. ఇప్పుడు మనం ఆ వాల్యూని ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న వాల్యూని తీసుకురావాలంటే మనం ఏం చేయాలి, వాల్యూ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం యూజరు ఏ డేటా ఎంటర్ చేయకుండా ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో మనకి బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఎంటర్ చేయమని ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ ఆఫ్ సి అన్నానంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే యూజర్ సమ్ ఇన్ఫర్మేషన్ ని ఈ టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేశారు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న వాల్యూని ఇక్కడ మనం రీప్లేస్ చేయాలి. సో అలా చేయడం కోసం మనం యూఆర్ఎల్ డైనమిక్ గా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఈ యూఆర్ఎల్ ఇవ్వకుండా మనం ఇక్కడ ఏం చేద్దామనంటే యూఆర్ఎల్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం. అంటే ఏంటి అని అంటే ఒక వేరియబుల్ తీసుకుని లెట్ cname is equal to let url is equal to
ఒక టెంప్లెట్ స్ట్రింగ్ తీసుకుని సో దీని లోపల మనం యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ నేమ్ స్లాష్ ఇక్కడ డాలర్ అని ఒక సింబల్ ని పెట్టి ఆ యూజర్ ఏదైతే వాల్యూ ఇచ్చారో ఇక్కడ నేను సి నేమ్ అని ఇస్తున్నా, వేరియబుల్ నేమ్ కూడా సి నేమ్ అంటే కంట్రీ నేమ్. సో ఇఫ్ ఆఫ్ సి నేమ్ యూజర్ ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో ఒక కంట్రీ నేమ్ ఎంటర్ చేస్తే ఆ కంట్రీ నేమ్ ని మనం ఈ యూఆర్ఎల్ లో ఎండ్ పాయింట్ లో మనం ఇక్కడ లాస్ట్ లో సి నేమ్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఆ సేమ్ యూఆర్ఎల్ ని ఇక్కడ మనం పాస్ చేస్తే యూజర్ ఇచ్చిన కంట్రీ నేమ్ కి సంబంధించిన మనకి డేటా అనేది వస్తుంది. ఆ డేటాలోని ఒక ఫ్లాగ్ ని మనం డిస్ప్లే చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇండియా అని ఇస్తే సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఇవ్వాలి. సో మిస్టేక్ ఇక్కడ ట్యాగ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇండియా అని ఇస్తున్నా, ఇచ్చి గెట్ డేటా క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మిస్టేక్ ఏంటి అని అంటే మనం జావా స్క్రిప్ట్ లోడ్ అవ్వగానే డైరెక్ట్ గా ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న వాల్యూ తీసుకుంటున్నాం. మనం ఎప్పుడు ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న వాల్యూ తీసుకోవాలి అని అంటే యూజరు ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ లో మనం వాల్యూ అని ఇస్తే ఎప్పుడైతే యూజర్ ఆ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు ఆ ఇన్పుట్ ఫీల్డ్ కి సంబంధించిన టెక్స్ట్ ని మనం అప్పుడు తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇండియా అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలంటే సీనియర్ డాట్ వాల్యూ అని ఇక్కడ కూడా ఇవ్వాలి. సో ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఎంటర్ చేసిన వాల్యూ సీనియర్ అనేది ఆ ఇన్పుట్ ఫీల్డ్, వాల్యూ అనేది ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో ఎంటర్ చేసిన వాల్యూ, దాన్నే మనం ఇక్కడ కూడా పాస్ చేయాలి. సో ఇక్కడ ఎందుకు అలా వచ్చిందంటే మనకి, సో నేను కండిషన్ రాసినప్పుడు కర్లీ బ్రేస్ రాంగ్ ప్లేస్ లో పెట్టాను, అందుకే అలా వచ్చింది. సో ఇప్పుడు మనకి కరెక్ట్ గా వస్తుంది, ఏ ఎర్రర్ లేకుండా.
సో మనకి ఇండియా యొక్క ఫ్లాగ్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ అని ఇస్తే సో ఆ నేమ్ అనేది అక్కడ లేదు అని వస్తుంది. సో ఇప్పుడు యూఎస్ఏకి సంబంధించిన ఫ్లాగ్ వచ్చింది. సో ఇక్కడ మనకి యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం సేమ్ ఒక బ్రౌజర్లో రిక్వెస్ట్ పంపినట్టయితే మనకి సేమ్ ఆ డేటా అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నేను రష్యా అని పంపుతున్నా రిక్వెస్ట్. సో రష్యాకి సంబంధించిన ఫ్లాగ్. సో ఇలా మనం ఈ ఏపీఐ ఎండ్ పాయింట్ ఒక్కొక్క ఎండ్ పాయింట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటాని మనకి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ లో లాస్ట్ లో ఆల్ అని ఉంటే మనకి దాని మీనింగ్ ఏంటంటే అన్ని కంట్రీస్ ఎండ్ పాయింట్స్, అన్ని కంట్రీస్ డేటా అనేది మనకి ఈ ఏపీఐ అనేది ఇస్తుంది. రెస్ట్ కంట్రీస్ అనే ఏపీఐ. ఇలా మనం కూడా మనకు నచ్చినట్టుగా ఏపీఐని క్రియేట్ చేసుకోవచ్చు. నోడ్ని యూజ్ చేసి, లేకపోతే పిహెచ్పిని యూజ్ చేసి, పిహెచ్పి ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసి, ఇలా మనం డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి మనం కూడా డిజైన్ చేయొచ్చు. సో రెస్ట్ ఏపీఐ, సో రెస్ట్ కంట్రీస్ అని ఒక వెబ్సైట్ వాళ్ళు మనకి ఒక ఏపీఐని ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఆ ఏపీఐ ఎండ్ పాయింట్స్ మనకి ఇలా ఉన్నాయి. సో ఈ యూఆర్ఎల్ లాస్ట్ లో ఆల్ అని ఉంటే అన్ని కంట్రీస్ ఇన్ఫర్మేషన్, నేమ్ / ఒక పర్టికులర్ కంట్రీ నేమ్ ఉంటే మనకి ఆ కంట్రీ యొక్క ఓన్లీ ఆ కంట్రీ యొక్క ఇన్ఫర్మేషన్, ఇలా డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఇది అజాక్స్ గురించి. ఈ అజాక్స్ అనేది మనకి సింపుల్ గా వెబ్ పేజ్ ని లోడ్ చేయకుండా ఒక పర్టికులర్ డేటాని మాత్రమే రీఫ్రెష్ చేయడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్